రాదా మొత్తానికి నా డ్రీమ్ ఈ రోజు ఈ విధంగా నిజమవబోతుంది. ఈ ముసుగేంటి? ఓ మా వాళ్ళు ఆచారం అని చెప్పారా? నువ్వేంటి అంత సిగ్గుపడుతున్నావు? హలో, ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడుతున్నావా టెన్షన్ పడుతున్నావా? నిన్నే మాట్లాడవేంటి? ఇక్కడ ఎవరు లేరు కదా, ఇంకా ముసుగెందుకు? తీసేయి, ముసుగు తీ. ఓ అదా విషయం. పర్లేదే, బాగా స్పీడ్గా కనిపిస్తున్నాడు. సరే, ఇది మన మంచికే కదా. తలుపు తీయండి. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, తలుపు తీయండి. అమ్మో, రాత వస్తుంది. ఇప్పుడు ఎలా? ఈ శోభన సెటప్ అంతా ఓకేనా? మా వాళ్ళు డెకరేషన్ బాగా చేశారు కదా. హే, ఇంకా ముసుగెందుకు? డోర్ లాక్ చేసి వచ్చాను కదా, తీసేయి. విక్రమ్ కృష్ణ గారు, విక్రమ్ కృష్ణ గారు, తలుపు తీయండి. అందరూ విన్నారంటే ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అయ్యో, ఏం చేయాలి? ఐడియా. ఏమైంది నీకు ఇవాళ? మాట్లాడవేంటి? ఆ ముసుగు తీవా? సరే కూర్చో, రా. విక్రమ్ కృష్ణ గారు, విక్రమ్ కృష్ణ గారు, ఎవరైనా ఉన్నారా? ఏంటి రాదా, ఇంకా ఎందుకు ముసుగు? ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? యాక్టింగ్ ఏంటి? సరే ముసుగు తీవా? ఉంచుకుంటావా? ఉంచుకో. ఏదేమైనా నీకు థ్యాంక్స్ చెప్పుకోరాదా? శోభనానికి ఒప్పుకున్నందుకు, ఎవరికి ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేసినందుకు. మేనేజ్ చేయడం ఏంటి? ఏదో తేడాగా ఉందండి. నువ్వు కంగారు పడకు, అవసరం నీకు ఉంది, నాకు ఉంది. మన ఇద్దరం కలిసి ఉండాలి. పెళ్లి చేసుకున్నాక కాపురం చేయడానికి కలిసి ఉండడం ఏంటి? బాగా టైం వేస్ట్ చేస్తున్నాడు ఏంటి? అక్కడ రాదు బయటకు వస్తే గొడవ చేస్తుంది. అంతకన్నా ముందే అడ్వాన్స్ అయిపోవాలి. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు అయింది. చాలా థ్యాంక్స్ రాదా. రాదా, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. నిద్ర రావడం ఏంటి బాబా? ఇది నిద్ర పోకుండా ఉండాల్సిన రాత్రి కదా. నీకు ఆకలిస్తే అదిగో అక్కడ స్వీట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి, నీకేం కావాలంటే అది తిను. తినేసి కింద పడుకో. కింద పడుకోవాలా? కింద పడుకోవడం ఏంటి బాబా? జంటగా ఉండాలి కదా, ఫస్ట్ నైట్ కదా. ఏంటి ఈ ఫార్మాలిటీస్ అన్నీ మనకు అవసరమా? సర్లే. ఆగు, ఇంకా అవ్వలేదు. గ్లాస్ ఖాళీ అయ్యాక ఇస్తాను. గుండె ఆగిపోయేలాగా ఈ సౌండ్ అంటే? అను అను ఏంటిది? అను ఆగమా, అను ఆగు. ఏంటి ఏంటి కోలా? ఏంటి, ఏమైంది నీకు? కొడుకేమో అలా, కూతురేమో ఇలా. చిచి, కుంపతీసి ఆ రాత్రి ఇప్పుడు అరవదు కదా, తలుపు కొట్టదు కదా. మా ఎవరన్నా తలుపు తీయండి. విక్రమ్ కృష్ణ సార్. ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు ఇవాళ? మాట్లాడవు, ఆ ముసుగు తీయవు. ఏంటో ఇవాళ వింత వింతగా ప్రవర్తిస్తున్నావు. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. గుడ్ నైట్. మళ్ళీ ఏంటి? చెయ్యొదులు, చెయ్యొదులు. ఏం చేస్తున్నావు? అయినా ఏంటిది ఈ టైంలో డాన్స్లేంటి? అను ఏమైందమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు? దూరంగా ఉండు. దగ్గరకు వస్తున్నావేంటి? దూరంగా ఉండు. మన ఇద్దరి మధ్య దూరం ఉండాలి కదా. నేనే ఏం చేస్తున్నావు?
మీద మీదకి వస్తున్నావేంటి? విక్రమ్ కృష్ణ గారు ఏం చేస్తున్నావు? వదులు. ఏం చేస్తున్నావు? వదులు. వదులు. ఎవరైనా రండి ప్లీజ్. వదులు. నిన్నే వదులు. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి చీరలో? నువ్వెందుకు వచ్చావు ఈ గదిలోకి? నేనే కదా నిజానికి నేను పెళ్లి చేసుకోవాల్సింది. నేనే కదా నిజానికి ఇక్కడ ఉండాల్సింది. ఈ స్థానం నాదే కదా. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? రాదేమైంది? తను ఎక్కడ? నువ్వెలా వచ్చావు? అసలు ఏంటి మోసం? ఎందుకు ఇలా వచ్చావు చెప్పు. హే బాబా, రాధ నాకంటే గొప్పగా ఉంటుందా? నాకంటే కళ ఎక్కువ? నాకంటే ఎక్కువ చదువుకుందా? నాకన్నా అన్నిట్లో తక్కువే. ఈ ప్రియా నీది బాబా. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అవును బాబా, నువ్వంటే ప్రాణం, నువ్వంటే పిచ్చి. మోసం చేసింది నువ్వు బాబా. అయినా నీ మీద ప్రేమ చావలేదు. నేను చచ్చిపోదామనుకున్నాను కదా బాబా. అయినా నా ప్రేమ నీకు అర్థం కాలేదా? నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు బాబా. మనం పెళ్లి చేసుకుందాం. నీకు బుర్ర పనిచేయట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కావట్లేదు. అదంతా కాదు. రాదెక్కడ? చెప్పు. రాదెక్కడ? నిన్నే అడుగుతుంది. రాదెక్కడ? నేను చెప్పను. బాబా బాబా వెళ్ళదు బాబా. వదులు. బాబా వదులు. బాబా. విక్రమ్ కృష్ణ గారు తలుపు తీయండి. రాధా, రాధా, రాధా ఎక్కడున్నావు? రాధా, 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 రాధా ఎక్కడున్నావు? రాధా, 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 రాధా. హలో విక్రమ్ కృష్ణ గారు, డోర్ తీయండి ప్లీజ్. రాధా, 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 రాధా ఏమైంది? ఏమైంది రాధా? కాలికి గుచ్చుకుంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి మీరే రమ్మని పేపర్ మీద రాసి విసిరారు కదా. నేనేం రాయలేదు. అసలు నేను రమ్మనలేదు. అవునా? అప్పటి నుంచి పిలిచి అరిచి అలసిపోయాను. అయ్యో సారీ రాధా, ఐఎమ్ రియల్లీ సారీ. ఇదంతా ఎవరి ప్లానో నాకు అర్థమైంది. పద వెళ్దాం. అమ్మా ఏమైంది? నేను నడవలేను. ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాం. ఒకరు లేకపోతే ఈ ప్రయాణం ఆగిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసే నడుద్దాం. నిజమేనని నమ్మని అవునానే మనసుని మన కోసమే లోకం అని నిజమేనని నమ్మని. సారీ రాధా, భయపడ్డావా? బాధపడ్డాను. ఒంటరిగా చీకట్లో ఉన్నందుక? ఒంటరిని అయినందుకు. రాధా, నువ్వు ఇప్పుడు ఒంటరి దాని కాదు. ఈ విక్రమ్ కృష్ణ నీకెప్పుడు తోడుగా ఉంటాడు. అగ్రిమెంట్ అయిపోయేదాకనా? అంతే కదా. తను పాపలోని ఈ కలల కాంతి కరిగేది కానే కాదని. ఓకేనా? గత జన్మలన్నీ మరు జన్మలన్నీ ఈ జన్మగానే మారని.
ఎప్పుడైనా నేను ఇలా కష్టంలో ఉన్నప్పుడు నాన్న గుర్తొచ్చేవారు. ఫస్ట్ టైం ఈరోజు నాన్న గుర్తు రాలేదు, నువ్వే గుర్తొచ్చావు. నీ పేరే పిలిచాను. నిన్నొక ప్రశ్న అడగచ్చా? నిజంగా మా నాన్నని బయటికి తీసుకొస్తావు కదా? 365వ రోజు అంటే మా అగ్రిమెంట్ పూర్తయ్యే చివరి రోజున సీనయ్య వస్తాడు. అలా అని నమ్ముతున్నాను. నన్ను మోసం చెయ్యవుగా? కాలం అనేదే లేని చోట విలయాల పేరే వినని చోట మనం పెంచుదా ఏకమై ప్రేమగా ప్రేమని నిజమేనని నమ్మని నిజమేనని నమ్మని